హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు గూగుల్లో కూడా అరుదుగా కనిపించే 5 ప్రదేశాలు చూస్తారు. ఒక్క అడుగు తప్పినా లోయలో పడిపోతారు. రాత్రిపూట మెరిసే రాళ్ళు, ప్రపంచానికి దూరంగా ఉన్న గ్రామాలు. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. బారాబంగల్ రోడ్డే లేని ఊరు. ఇండియాలో ఒక ఊరు ఉంది. అక్కడికి రోడ్డు లేదు, బస్సు లేదు, అంబులెన్సు లేదు, ఫోన్ సిగ్నల్ లేదు, నగరాల హారన్ శబ్దాలు లేవు, ట్రాఫిక్ లేదు, సోషల్ మీడియా కూడా లేదు. మనసుకు శాంతి మాత్రమే. ఆ ఊరే బారాబంగల్. హిమాచల్ ప్రదేశ్ పర్వతాల మధ్యలో దాగి ఉన్న ఈ గ్రామానికి చేరాలంటే కనీసం 2 రోజులు కఠినమైన ట్రెక్కింగ్ చేయాలి. దారి పొడవున దట్టమైన దేవదారు అడవులు, మంచు కప్పుకున్న శిఖరాలు, లోయల్లో జలపాతాలు కనిపిస్తాయి. బయట ప్రపంచానికి ఇది దాదాపు కనిపించని ఊరు లాంటిది. ఇక్కడి ప్రజలు ఇప్పటికీ పాత సాంప్రదాయాల్లోనే జీవిస్తారు. మట్టి ఇల్లు, చెక్క కప్పులు, రాతి గోడలు, కరెంటు చాలా అరుదు. చాలామంది సోలార్ లైట్లు వాడతారు. ఇంటర్నెట్ అంటే ఏమిటో కూడా చాలామందికి తెలియదట. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ కష్టాల మధ్య కూడా వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటుంది. వారు పశువులు పెంచుతారు, వ్యవసాయం చేస్తారు, పర్వత నీటిని తాగుతారు, ప్రకృతిని దేవుడిలా గౌరవిస్తారు. ఉదయం వేళ మంచు కొండల మీద సూర్యకిరణాలు పడినప్పుడు ఆ దృశ్యం మాటలో చెప్పలేవు. రాత్రి అయితే నక్షత్రాలు అంత దగ్గరగా కనిపిస్తాయి. ఆకాశం నీ చేతికి అందినట్టు ఉంటుంది. టూరిజం లేకపోవడం వల్ల ఈ ప్రాంతం ఇప్పటికీ కలుషితం కాలేదు. ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉంటుంది, నీరు తీపిగా ఉంటుంది, మనసు తేలికగా ఉంటుంది. నగరాల్లో మనకు అన్నీ ఉన్నా ప్రశాంతత ఉండదు. కానీ బారాబంగల్ మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. తక్కువ సదుపాయాలతో కూడా చాలా సంతోషంగా జీవించవచ్చు అని. ఈ బారాబంగల్ గ్రామం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్టిక్లో దౌల్దార్ పర్వత శ్రేణుల్లో ఉంటుంది. ఇనుముతో కాదు, సిమెంట్తో కాదు, పూర్తిగా చెట్ల వేర్లతో తయారైన వంతెనలు ఉన్నాయంటే నమ్ముతారా? ఇవి మనుషులు కట్టలేదు, ప్రకృతితో కలిసి పెంచారు. మేఘాలయలోని మలినింగో గ్రామం ఆసియాలోని అత్యంత శుభ్రమైన గ్రామంగా ప్రసిద్ధి. కానీ అసలు అద్భుతం గ్రామం కంటే దాని చుట్టూ ఉన్న అడవుల్లో ఉంటుంది. కాశీ తెగ ప్రజలు 100 ఏళ్లుగా ఒక అద్భుతమైన పద్ధతి వాడుతున్నారు. వారు బెటిల్ నట్స్ చెట్ల వేర్లను నదుల మీదుగా దారి మళ్లించి సహజ వంతెనలా పెంచుతారు. ఇవి పెరగడానికి 15 నుంచి 25 ఏళ్ల సమయం పడుతుంది. అంటే ఒక తరం మొదలు పెడితే మరో తరం పూర్తి చేస్తుంది. కాలక్రమంలో ఈ వంతెనలు ఇంకా బలంగా మారుతాయి. కొన్ని వంతెనలు 100 ఏళ్లకు పైగా నిలబడ్డాయి. అయినా చెక్కలా కాదు, రాయిలా గట్టిగా ఉంటాయి. అడవిలో నడుస్తుంటే పొగమంచు కమ్ముకొని ఉంటుంది. చిన్న చిన్న జలపాతాలు, పక్షుల కిలకిలలు, తడిచిన ఆకులు, ప్రతి అడుగు ఒక కొత్త అనుభూతి. చాలామంది టూరిస్టులు ప్రధాన మార్గం మాత్రమే చూస్తారు. కానీ లోపలికి వెళ్తే ఇంకా రహస్యమైన వంతెనలు, పచ్చని లోయలు, ప్రశాంతమైన నదులు కనిపిస్తాయి. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, మనిషి ప్రకృతితో కలిసి జీవిస్తే ఎంత అద్భుతాలు సృష్టించగలడో చూపించే ఒక ఉదాహరణ. మలినింగో గ్రామం మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఉంది. పగలు అందంగా కనిపించే ప్రదేశం రాత్రికి మాయాజాలంలా మారితే ఎలా ఉంటుంది? అలాంటి చోటే బేడాగా. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ మార్బల్ రాళ్ళు లక్షలేళ్ల క్రితం ఏర్పడ్డాయి. పగటిపూట అవి తెల్లగా మెరిసిన రాత్రి చంద్రకాంతిలో వెండి రంగులోకి మెరుస్తాయి. రాత్రి పడవ ప్రయాణం చేస్తే నీటి మృదువైన శబ్దం, చల్లని గాలి, రాళ్ల ప్రతిబింబం కలిసి ఒక స్వప్నలోకంలా అనిపిస్తుంది. పడవ నెమ్మదిగా కదులుతుంటే రాళ్ల నీడలు నీటిలో కదులుతున్నట్టు కనిపిస్తాయి. అప్పుడు సమయం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. చాలామంది పగలు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. కానీ అసలు అందం రాత్రి బయటపడుతుంది. ప్రత్యేకంగా పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి వెలుగులో ఉన్నప్పుడు ఈ రాళ్ళు మరింత ప్రకాశిస్తాయి. అది చూస్తే మనిషి ఎంత చిన్నవాడో, ప్రకృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈ ప్రదేశాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే పగలు మాత్రమే కాదు, రాత్రి కూడా చూడాలి. బేడాఘాట్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నగరానికి దగ్గరగా నర్మదా నది ఒడ్డున ఉంది. లేపాక్షిలో వేలాడే స్తంభం గురించి అందరికీ తెలుసు. కానీ దాని వెనుక దాగి ఉన్న రహస్య గుహలు మీకు తెలుసా? ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. ప్రధాన ఆలయం అద్భుతమైన శిల్పాలతో నిండిపోయి ఉంటుంది. కానీ చాలామంది వెనుక ఉన్న గుహలను గమనించరు. ఈ గుహల గోడలపై చెక్కిన చిత్రాలు కనిపిస్తాయి. కొన్ని దేవతల రూపాలు, కొన్ని యోధుల చిత్రాలు, కొన్ని అర్థం కాని ఆకృతులు. ఇవి ఎవరు, ఎందుకు చెక్కారనే ప్రశ్న ఇప్పటికీ మిస్టరీ. స్థానిక కథల ప్రకారం ఈ గుహల్లో పురాతన సాధువులు ధ్యానం చేసేవారని చెబుతారు. అక్కడ నిలబడితే మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత వస్తుంది. బయట ఎంత వేడి ఉన్నా లోపల చల్లగా ఉంటుంది. సన్నని మార్గాలు, మెలికలు తిరిగిన దారులు, రాతి మెట్లు ఇవన్నీ కలిసి లేపాక్షికి ఒక రహస్యమైన ఫీల్ని ఇస్తాయి. లేపాక్షి కేవలం ఒక ఆలయం కాదు, అది మన చరిత్ర, కళ, ఆధ్యాత్మికత, రహస్యం కలిసి జీవిస్తున్న ప్రదేశం. లేపాక్షి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో హిందూపురం దగ్గర ఉంది. మంచు మేఘాలు, బౌద్ధ ప్రార్థనలు అన్నీ కలిసి ఒక స్వప్న ప్రపంచంలా కనిపించే ప్రదేశం తవాంగ్. తవాంగ్ ప్రధాన పట్టణానికి దూరంగా కొన్ని దాగి ఉన్న చిన్న చిన్న లోయలు ఉన్నాయి. అక్కడికి చాలా తక్కువ మంది టూరిస్టులు వెళ్తారు. కానీ అసలు అందం అక్కడే ఉంది. చుట్టూ ఎత్తైన పర్వతాలు, మేఘాల్లో దాగిన శిఖరాలు, చిన్న చిన్న బౌద్ధ మఠాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల యాక్స్ గడ్డి మేస్తూ ఉంటాయి. గాలిలో రంగురంగుల ప్రార్థనా జెండాలు ఊగుతుంటాయి. దూరంలో మఠం గంటల శబ్దం వినిపిస్తుంది. అది మనసుని ప్రశాంతంగా చేస్తుంది. ఇక్కడ ప్రజలు చాలా సాధారణంగా జీవిస్తారు.
వారు ప్రకృతిని గౌరవిస్తారు, జంతువులను ప్రేమిస్తారు, ఒకరినొకరు గౌరవిస్తారు. ఇక్కడ నిలబడి చూస్తే మన సమస్యలు ఎంతో చిన్నవి అనిపిస్తుంది. శాంతి కోసం దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తవాంగ్ లోయలో ఒక పెద్ద ధ్యానంలా అనిపిస్తాయి. తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర భాగంలో చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న హిమాలయ ప్రాంతంలో ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన ప్రదేశాలు ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.